హాయ్ వివర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించాడు. ఇది ఆర్ట్ఫుల్గా ప్రకటించిన నిర్ణయం అయితే కాదు. బీసీసీఐ ఫోర్స్ఫుల్గా చేసినటువంటి రిటైర్మెంట్గా చెప్పుకోవచ్చు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 68 టెస్ట్ మ్యాచెస్ ఆడాడు. 4301 రన్స్ చేశాడు. దీంట్లో 18 హాఫ్ సెంచరీస్ అండ్ 12 సెంచరీస్. ఈ 12 సెంచరీస్లలో ఒకటి డబుల్ సెంచరీ కూడా ఉంది. అది కూడా 2019లో సౌత్ ఆఫ్రికా తరపున చేశాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. సో మరి రోహిత్ శర్మకి వారసుడిగా ఎవరు కెప్టెన్గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో నేను కొన్నిపాటి ఆప్షన్స్ ఇస్తాను. ఆ ఆప్షన్స్లో మీరు కామెంట్స్ చేయండి. ముందుగా నెంబర్ 1 కేఎల్ రాహుల్, నెంబర్ 2 శుభ్మన్ గిల్, నెంబర్ 3 రిషబ్ పంత్, నెంబర్ 4 జస్ప్రీత్ బుమ్రా అండ్ నెంబర్ 5 యశస్వి జైస్వాల్. ఇందులో ఎవరు టెస్ట్ కెప్టెన్గా పర్ఫెక్ట్ ప్లేయర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.